మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతుంది. క్షణికావేశం కట్టుకున్న వ్యక్తిని కాలయముడి దగ్గరకు పంపిస్తోంది. మంగళగిరికి చెందిన క్రాంతికి గతంలోనే వివాహం జరిగింది. అయితే ఆమె మొదటి భర్త నేర ప్రవృత్తి కారణంగా జైలు పాలు కావడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఏసీ మెకానిక్ గా పనిచేసే అహ్మద్ తో క్రాంతికి పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి సహజీవనం వరకు వెళ్ళింది. 8 నెలల క్రితమే వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో అహ్మద్ భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటున్నాడు. నిన్న మధ్యాహ్నం పని ముగించుకొని నీరసంగా ఇంటికి వచ్చిన అహ్మద్ కు ఇంట్లో సౌండ్ భారీగా వినిపించింది. ఉపవాసంలో ఉన్న తనకు ఆ శబ్దం ఇబ్బందిగా అనిపించడంతో టీవీ వాల్యూమ్ తగ్గించాలని క్రాంతిని కోరాడు. కానీ ఈ చిన్న విషయంపై క్రాంతి అహ్మద్ గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాట పెరిగి కాస్త రణరంగంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన క్రాంతి వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకుని అహ్మద్ పొట్టలో బలంగా పొడిచింది. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన అహ్మద్ కు స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అహ్మద్ లివర్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించి మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ అహ్మద్ కన్నుమూశాడు.